Good evening and welcome to Prime News on Foresights TV with me Avinash Janagama. Bulletin lo munduga headlines. Bird flu పై తెలంగాణ సర్కార్ అప్రమత్తం. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు. మహబూబాబాద్ జిల్లా వడ్డెర కాలనీలో విచిత్రం. తీవ్ర ఆందోళనలో కాలనీ వాసులు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ, తిన్నమా ఆరోగ్యం హరి. పాత రంగారెడ్డి కోర్టు భవనంలో దుకాణాల ఖాళీ, హైకోర్టు ఆదేశాలతో అధికారుల చర్యలు. నెల్లూరు బుచ్చి మండలం పంచేడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సత్యవాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వ్యవసాయ రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓపెన్ మార్కెట్లో రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న భూమి కలిగిన ప్రతి రైతుకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అని ఒక సంఖ్యని మనము ఇవ్వటం జరుగుతుంది. ఇది స్పెషల్ డ్రైవ్ కింద మనము ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు మన వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకొని ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ కానీ తీసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సర్వీసెస్, అంటే వ్యవసాయ శాఖే కాదు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనకు అందుబాటులోకి వస్తాయి అతనికి. కాబట్టి ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ తీసుకోవడానికి రైతు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము మరియు మిగతా అతనికి సంబంధించిన ఫోన్ నంబరు గల ఫోను, భూమి రికార్డులు, అతనికి ఇతరులకు సంబంధించిన భూమి రికార్డులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రంకి వచ్చి మన రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయిన మన విఏ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దీనికి ఓటీపీ 3 సార్లు వస్తుంది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కానీ అతని దగ్గర లేనట్టయితే ఓటీపీ వచ్చిన వెంటనే 25 సెకండ్స్లోనే అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నెంబర్కి లింకప్ అయిన ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా అతను వెంట పెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ ప్రత్యేక గుర్తింపు నెంబర్ అనేది ఈ నెలాఖరు వరకే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 26 జిల్లాల్లో కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. నిన్న మనకి దాదాపు 1400 మందిని రైతులకి ఈ కార్డులను మనము ఇవ్వటం జరిగింది. రాష్ట్రం తమకు కోదండరాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సుదీర్ఘకాలం పాటు విద్యార్థి నాయకునిగా, ఉపాధ్యాయునిగా ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నానని, ఉపాధ్యాయులంతా తనకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. కులాలతో, మతాలతో సంబంధం లేకుండా పనిచేసే వారికే పట్టం కట్టాలని ఆయన అన్నారు. అది ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యారంగ సంక్షేమానికి పనికి రావాలి. పనికి వచ్చినప్పుడు అప్పుడు కులాలని చెప్పుకొని నీ వర్గానికి సంబంధించిన వాళ్ళు పని చేయడం తప్పేం లేదు, చేయవచ్చు అన్నది. కానీ చేయలేదు, ఇంతవరకు చేయలేదు, ఆయన ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్నికలలో మాత్రమే ఆ వాయిస్ని తీసుకొస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. వారికంటే ఎక్కువ నేను బీసీలకు సేవ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను పుట్టి పెరిగింది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలలో కుటుంబాలలో పెరిగాను. నేను నల్గొండలో, మానచల్కలో దళిత ఇళ్లలో పెరిగాను. మొత్తం విద్యాభ్యాసం అంతా నాది అక్కడే జరిగింది. కాకపోతే నేను రెడ్డి అనొచ్చు, కానీ నాకు ఆస్తులు పాస్తులు కూడా ఏం లేవు. 1 ఎకరం భూమి ఉన్నది, సింగిల్ బెడ్రూమే ఉన్నది నాకు. అంటే నేను పనిచేసే ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసేటప్పుడు ఉద్యోగం నుంచి వచ్చే పైసలే ఖర్చు పెట్టా. రిటైర్డ్ అయిన తర్వాత కూడా సామాజిక సేవలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. రేవంత్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పూణే, దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకుని పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. భువనగిరి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయగలిగామన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన జరుగుతోంది. చీకటి పడితే నలుదిక్కుల నుండి రాళ్ల వర్షం ఇండ్లపై పడుతున్నాయి. రాళ్లు ఎలా పడుతున్నాయో అర్థం కాక కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్ల భయంతో రాత్రంతా గస్తీ తిరుగుతున్నారు. భయం తట్టుకోలేక కొన్ని కుటుంబాలు ఇల్లు వదిలి వాలిపోయారు. తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసినా పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లభ్యం అవుతూ ఉండటం విశేషం. అన్నమయ్య జిల్లా రాయచోటి గాంధీ బజార్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. 100 సంవత్సరాల ఈ దేవస్థానాన్ని అనేక హంగులతో అంగరంగ వైభవంగా పునర్నిర్మాణం చేశారు. కొద్ది రోజుల్లో ఈ దేవస్థానం టూరిస్టు కేంద్రంగా కూడా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అరుదుగా దొరికే మహారాణా మార్బుల్తో గర్భగుడి నిర్మాణం చేశామని ఆర్యవైశ్య సంఘ సభ్యులు తెలిపారు. ఈ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మించామని, ఈ ఆలయం నిర్మించడానికి దాదాపు 4 సంవత్సరాల కాలం పట్టిందని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఉద్దేశి సంవత్సరాలు ఉండే టెంపుల్ని రెనోవేట్ చేయడము, బ్రహ్మాండంగా రూపురేఖలు మార్చడం జరిగింది దీన్ని. సో దీన్ని కమిటీ మెంబర్సు సురేష్ గారు అందరూ పిలిచడంతో ఈరోజు రావడం జరిగింది ఇనాగ్రేషన్కి. నేను రామ్ ప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది. అందరూ హ్యాపీగా అమ్మవారు జీవన్లతో సుఖ సంతోషాలతో మన రాష్ట్రం బాగుండాలా, మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ సాధించాలా, మనం ఏవైతే పెట్టుబడులు తేవాలనుకున్నామో అమ్మవారి జీవన్లు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. ఈరోజు టెంపుల్ రీఓపెన్ జరిగింది. టెంపుల్ని చూసేదానికి వచ్చినాం మేము. ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది, అందుకని చూడాలా, చాలా బాగుంది అని వచ్చినాం. మేము రాయచోటిలో బొమ్మల కొలువు అరేంజ్ చేసినాము. భవిష్యత్ తరాల కోసము ప్రతి ఒక్కరికి మన అమ్మవారి జీవిత చరిత్ర తెలియాలని చెప్పి మేము ఈ బొమ్మల కొలువుని అరేంజ్ చేసినాము. 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని ఇక్కడ కొంత శిథిలావస్థ చేరుకోవడం వల్ల పునర్నిర్మించడం జరిగింది. ఈ పునర్నిర్మాణ కార్యక్రమం సుమారు 4 సంవత్సరాల పాటు జరిగింది. పుర ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రీడలు అనాథగా మిగిలిపోయాయన్నారు టీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ 2025ను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం కుదేలవుతుందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో 100 క్రీడా అకాడమీలు నెలకొల్పడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు క్రీడల పట్ల ఎంత ప్రేమ, వాత్సల్యం, ఒక గొప్ప దూరదృష్టితో మరి గొప్పగా ప్రోత్సాహకాలు అందించారు. వారు హయాంలో 100 క్రీడా అకాడమీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1000 మంది క్రీడాకారులకు నగదు పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రకరకాల క్రీడల్లో చాలా గొప్పగా రాణించింది, జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. నిజంగా కాళ్ళకు చెప్పులు వేసుకోలేని కుటుంబాలు, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు అత్యంత ప్రతిభా పాఠవాలు కనబరిచి మరి ప్యారిస్ యూత్ గేమ్స్లో, అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రం కోసం, భారతదేశం కోసం పథకాలు తీసుకొచ్చిన ఆనాటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో పూర్తిగా అనాథగా మిగిలిపోయింది. క్రీడారంగం అయితే కుదేలైపోయింది. ఈరోజు పాఠశాలల్లో క్రీడా మైదానాలు సరిగా లేవు. అదేవిధంగా క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. కేవలం ఒకరిద్దరికేవో డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి, లేకపోతే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. క్రీడాకారులందరికీ కూడా డబ్బులు వచ్చిండే క్రీడా మైదానాలు మరి ఒక హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లాగా, ఈడెన్ గార్డెన్ లాగా, లేకపోతే మరి గచ్చిబౌలి స్టేడియం లాగా ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానాలు తయారయ్యాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి నిజంగా క్రీడాకారులు ఆడుకునే గోషామహల్ స్టేడియంను కూడా ఖతం చేసి ఇవాళ దాన్ని ఇంకొక మహబూబాబాద్ జిల్లా కేంద్రం వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన జరుగుతోంది. చీకటి పడితే నలుదిక్కుల నుండి రాళ్ల వర్షం ఇండ్లపై పడుతున్నాయి. రాళ్లు ఎలా పడుతున్నాయో అర్థం కాక కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్ల భయంతో రాత్రంతా గస్తీ తిరుగుతున్నారు. భయం తట్టుకోలేక కొన్ని కుటుంబాలు ఇల్లు వదిలి పారిపోయాయి. తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసినా పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లభ్యం అవుతూ ఉండటం విశేషం.
ఈ 20 రోజుల నుంచి గడిబిడులు అయ్యి పసుపు కుంకుమ చల్లుతున్నారు, రాళ్ళు పడతాయి. పిల్లలు చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు దీపాలు ముట్టిస్తారు. చిన్నపిల్లలు బయటికి పోకుండా జ్వరాలు వచ్చి పడుతున్నారు. వాళ్ళకు మేడ బాగా చేపించినా బాగా అయితే లేరు. తెల్లని దాకా రాళ్ళు పడతాయి. తెల్లార్ల కావాలి కాసి మేము బయటికి పోకుండా గడబిడలు అయి భయం చూసి ఇప్పుడు 20 రోజుల నుంచి జరుగుతానే సార్. మాకు ఇబ్బంది ఏందో మాకు న్యాయం చేయండి సార్. నా పేరు రావని మాది ఉడ్రకాలే. ఈ రాళ్ళు తెల్లని దాకా పడుతున్నాయి. మరి గాలి అని తెలుస్తలేదు, భూతం అని తెలుసు, దొంగలు దూరైనా మాకు తెలియట్లేదు. మేము ఆడపిల్లలకు మాకు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పడానికి వాళ్ళు లేరు. మా పెద్ద మనుషులు మా పటేలు వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు ఇంక్వైరీ అంతా తిరుగుతున్నారు. ఇది మరి ఎక్కడైంది మాకు తెలియట్లేదు. పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ఇవన్నీ తీస్తున్నారు. స్థానిక ఒడ్డరి కాలనీ అనే ఒక కాలనీలో ఒక గత 10-15 రోజుల కాలం నుండి వీళ్ళ ఇండ్ల మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయడం జరుగుతుంది. ఈ రాళ్ళు ఎవరు వేస్తారంటే అంటే గాలిలో అయ్యే పడతానే ఎవరు మనసు వేయట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. మేము కూడా చాలామంది అంటే మన వార్డు పోలీసులు అయితే మేము కూడా 2-3 రోజుల కాంచి నైట్ ఇట్లా కాపులు వేయడం జరిగింది. 11 గంటల దాకా మేము ఉన్నప్పుడు పడతలేవు, మళ్ళీ వెనక కట్టేటి తిరిగే వరకు మళ్ళీ రాయి పడతాను. ఎవరు వేస్తారు అనేది అర్థం కావట్లేదు. దీనివల్ల ఇక్కడ దీంతో పాటు దీనికి తోడేందంటే ఇక్కడ 3 బాటలు ఉంటాయి. ఈ చుట్టుపక్కల కెనాల్ కాలం ఉంటుంది. బాగు చేసుకొని కుంకుమ పసుపు కలర్ దారాలు నిమ్మకాయలు కోళ్ళు వేయడం వల్ల వీళ్ళు ఇంకింత భయానికి లోనయ్యి కొంచెం ఎస్సీ వర్గీకరణ విషయంలో షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పిన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. తెలంగాణ మాల స్టూడెంట్స్ జేఏసీ మాల ఫెడరేషన్ నాయకులు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2011 లెక్కల ప్రకారం చేసిన ఈ వర్గీకరణ సరిగా లేదని మండిపడ్డారు. 2014లో దళితుల జనాభా 63 లక్షలు ఉంటే షమీమ్ అఖ్తర్ లెక్కల ప్రకారం 52 లక్షలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక తప్పుల తడకలా ఏకపక్షంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా ఇంకా ఉమ్మడి ఏపీ లెక్కలు చూపించడం తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. షమీమ్ అఖ్తర్ రిపోర్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు 1997లో 1981 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే అది 2004లో కొట్టివేయబడినది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేశాడు. ఇది పారదర్శకంగా శాస్త్రీయంగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టివేస్తారనే విషయాన్ని మేము గుర్తు తెలుసుకున్నాం. ముఖ్యంగా 2011 లెక్కల ప్రకారం దళితుల జనాభా 54,32,680 ఉన్నది. మరి షమీమ్ అఖ్తర్ కమిషను 52,17,684 అని నిర్ధారించింది. ఇతర లెక్కల ప్రకారం 52,17,684 ఉంది. ఈ లెక్కలను ఒకసారి ఆలోచన చేయాలి. ఇది తప్పుల తడక. షమీమ్ అఖ్తర్ రిపోర్టు తప్పల తడక అనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అందులో ఉన్నటువంటి ఉప కమిటీ ఏర్పాటు చేసినటువంటి మంత్రి బృందం కానీ మీరు ఈ లెక్కలపైన స్పష్టత ఇచ్చి మీరు చేసినటువంటి ఏబీసీ వర్గీకరణ సరి అయింది కాదని మీరు లేటెస్ట్ లెక్కలు తీసిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2021లో ఈ యొక్క జనాభా కుల జనగణన జరగాల్సి ఉండే. ఇప్పటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రేవంత్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పూణే, దుబాయ్ నుంచి సోషల్ మీడియా పెట్టుకుని పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయగలిగామన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ధైర్యం ఉన్నాడు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద కులగణనల ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది అన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి ఎస్సీలకు ఈరోజు ఒక నైతికంగా మరి అందులో 3 కేటగరైజ్ చేసి ఒకరికి 5%, ఒకరికి 1%, ఒకరికి 9%, టోటల్ అంటే ఎక్కువ ఉండే కుల సంఖ్య ఉన్న మాదిగలకు 9%, మాలలు ఉండే సంఖ్య 5%, ఇంకొక
తక్కువ మంది ఉండే ఒక కులానికి 1% చేసి, అంటే ధైర్యంగా చేస్తే ఈరోజు మరి ఎస్సీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అందరూ కూడా సంతోషం. వాళ్ళకి న్యాయం జరిగింది. ఈరోజు 30 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంటే దమ్మున్న నాయకుడు ఎవడా అంటే రేవంత్ రెడ్డి, ఇంకొకటి చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎస్సీ వర్గీకరణ. దానికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేసిండ్రు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిండ్రు. సో వాళ్ళకి ఆ విధంగా ధైర్యంగా సాహసోపేతంగా మేము ముందుకు పోతున్నాం. ప్రతి దాని మీద రాయేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఎస్సీలు ఎస్సీ వర్గీకరణ సంతోషంగా, అది మేము చేసిన పెద్ద విజయం. దేశం మా దిక్కు చూస్తుంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎర్రకుంట ప్రాంతంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసిన నిందితులను ఎస్ఓటి మహేశ్వరం జోన్ బృందం బాలాపూర్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. న్యూ గోల్డెన్ ఎంటర్ప్రైజెస్లో అపరిశుభ్ర వాతావరణంలో ఈ పేస్ట్ తయారు చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్పై దాడి చేసి 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహమ్మద్ సమీర్, మహమ్మద్ అమీరుద్దీన్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి గ్రైండర్ యంత్రం తదితర సామాగ్రి స్వాధీనం చేసుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. ఎర్రకుంట ఏరియాలో గోల్డెన్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద జింజర్ గార్లిక్ పేస్ట్ను కుళ్ళిపోయిన వస్తువులతోటి తయారు చేస్తున్న మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా సిబ్బంది అక్కడికి వెళ్ళి రైడ్ చేసి అక్కడ ఇది కుళ్ళిపోయిన జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వాటికి కావాల్సిన పదార్థాలను స్టోర్లో ఉంచితే వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి కేసు బుక్ చేసి సమీరుద్దీన్ అండ్ అమీరుద్దీన్ అనే వ్యక్తులపైన కేసు నమోదు చేసినాం. కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ప్రతి ఒక్కరు గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ కొనే వ్యక్తులు ప్రతి ఒక్కరు పబ్లిక్ ఒకటే సలహా ఏంటంటే కరెక్ట్ కండిషన్లో ఉన్న వస్తువులను వాడాలి. వాటి ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తయారు చేసే వాళ్ళు వాటిని అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. డిజిటల్ పత్రిక పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేఖరి ఆనంద్ కుమార్ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. కొంతకాలంగా నెగిటివ్ వార్తలు రాస్తామని బెదిరిస్తూ పోలీసు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఘటనలో వారం క్రితం 2 నిందితులను అరెస్ట్ చేశారు. అఫీషియల్స్ గురించి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతోటి వాళ్ళ గురించి వాళ్ళ సంస్థల గురించి కొన్ని వార్తలు ప్రచురించడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇటీవల మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. మిర్యాలగూడ రూరల్ సిఐ గారికి సంబంధించిన వాళ్ళు వార్తలు రాసి కంటిన్యూస్గా రిపీటెడ్గా న్యూస్ వాళ్ళు పబ్లిష్ చేసి ఆ తర్వాత అతనితోటి నెగోషియేట్ చేసి ఆ మిర్యాలగూడ రూరల్ సిఐ గారి మధ్యవర్తి ద్వారా 1,10,000 రూపాయలు ఈ క్రైమ్ మిర్రర్ బ్యూరో ఎడిటర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అంజీ తర్వాత రఘు అనే వీరిద్దరు కూడా వసూలు చేయటం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదైంది. దాంట్లో అంజీ అండ్ మన వీళ్ళిద్దరు రఘు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళు. దీనికి సంబంధించి ఆ విషయము పేపర్లో వచ్చిన తర్వాత నల్గొండ 1 టౌన్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. మత్స్యగిరి అని ఇతను అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసరు, గతంలో నల్గొండ డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేసినారు. ఆ తర్వాత అతను ఇక్కడ పనిచేసిన రోజుల్లో అతని గురించి అతని సంస్థ గురించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఇదే క్రైమ్ మిర్రర్ పేపర్లో డిజిటల్ పేపర్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా వాళ్ళు న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆనంద్ ఆధ్వర్యంలో రఘు వీళ్ళు ఇతనితోటి మత్స్యగిరి గారితో కాంటాక్ట్ చేసి అతన్ని బెదిరించి మొదటగా 4 లక్షలు డిమాండ్ చేయటం. ఆ 4 లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఫైనల్గా నెగోషియేషన్ అయిన తర్వాత అతని వద్ద ఒక 50,000 రూపాయలు ఫోన్పేగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 27/2025 నల్గొండ 2 టౌన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇది SC/ST అండ్ ఎక్స్టార్షన్ కేసు. దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పీ గారు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు దీంట్లో ఈ ముఖ్యుడైనటువంటి ఆనంద్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో అతన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఈ విధంగా బర్డ్ ఫ్లూపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఏపీలో ఇప్పటికే గత వారంలో బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. చికెన్కు దూరంగా ఉండాలని జీవో కూడా విడుదల చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై
అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ సరిహద్దులో 24 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ 3 చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తారీఖు నుండి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. పాత రంగారెడ్డి కోర్టు భవనంలోని దుకాణాలను హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఖాళీ చేయించారు. భవన నిర్మాణం నివాసయోగ్యం కాదని హెచ్ఎండిఏ అధికారులు దుకాణదారులకు నోటీసులు ఇవ్వగా వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దుకాణదారులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వ్యాపారులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా హెచ్ఎండిఏ అధికారులు స్థానిక పోలీసుల యంత్రాంగం సహాయంతో దుకాణదారులను ఖాళీ చేయించారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు 1981లో సరూర్ నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ భవనాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టు భవనం సముదాయాలకు కేటాయించారు. పార్కింగ్ సమస్యలు ట్రాఫిక్ పెరగడం వల్ల సమస్యలు ఉండటంతో ప్రభుత్వం ఎల్బీ నగర్ సమీపంలోని 2008లో కోర్టును ఎల్బీ నగర్కు తరలించారు. ఈ భవనంలో 32 దుకాణాలు ఉండగా గతంలో 16 షాపులను ఖాళీ చేయించారు. మిగతా 16 షాపులను ఈ రోజు ఖాళీ చేయించి భవనాన్ని హెచ్ఎండిఏ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము హుడా నుంచి లీజ్ తీసుకున్నాము. లీజ్ అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ అయినాయి. మాకు ఎవ్రీ 3 ఇయర్స్ వీళ్ళు రెన్యువల్ చేస్తూనే ఉంటారు. 2008లో 2007లో అనుకుంటా కోర్టులు షిఫ్ట్ అయినాయి, రంగారెడ్డి కోర్ట్స్. ఆ తర్వాత కూడా మాకు లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేశారు. కానీ 2010లో బలవంతాన వచ్చి ఈ బిల్డింగ్ డిమాలిషన్ చేశారు హుడా వాళ్ళు. మేము కింద ఉండగా అందరము ఈవెందో మేమందరం ఆపినా కానీ వాళ్ళు ఆగకుండా పైన అంతా డిలాపిడేట్ చేశారు. అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఒకటి స్ట్రక్చరల్ ఇంజనీర్ సర్టిఫికేట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఏంటంటే బిల్డింగ్ డిలాపిడేటెడ్ కండిషన్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. చేసింది హెచ్ఎండిఏ వాళ్ళే డిమాలిషన్. పైగా మా మీద డిమాలిషన్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పి నోటీసులు ఇచ్చి దాని ప్రకారము మేము నోటీసులు ఇచ్చిన తర్వాత మేము మాకు టైం ఇవ్వండి, ఎక్కడ వేరే దగ్గర మేము షాప్స్ అవన్నీ ఏమి లేవు మాకు. వేరే దగ్గర ఒక్కసారి ఇంతమంది మేము అందరం వెళ్ళి ఒక చోట ఉండాలంటే మాకు ప్లేస్ దొరకదు. కాబట్టి ఒక నెల రోజులైనా టైం ఏమన్నా అంటే కానీ ఇవ్వకుండా ఇప్పుడు బలవంతాన్ని కాల్ చేపిస్తున్నారు. ఆలోచించవలసి ఉన్నది. నిజంగా ఏదేమైనా కోర్టు ఇచ్చిన తీర్పుని మనం శిరసావిస్తూ దాన్ని స్వాగతిస్తూనే ఇంకో విధంగా చేయాలంటే దీన్ని వాస్తవానికి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎలిమినర్ ప్రాంతంలో ఇప్పుడు మహిళా పిఎస్ లోపలి తీసుకుపోయి ఎక్కడో గుడిసెలో ఉన్న ప్రాంతంలో వేయడం జరిగింది. అదే సరునార్ పిఎస్ ఇవాళ వాస్తవానికి అక్కడ రోడ్డుకు హైవే రోడ్డు పక్కన ఉండడం వల్ల ద్విచక్ర వాహనాలు కానీ ఏమన్నా కంపెనీ ఇద్దామని వచ్చి ద్విచక్ర వాహనాలు పెట్టడానికి కూడా అక్కడ వీలు లేని పరిస్థితి ఉండే వాస్తవానికి. అందుకనే ఈ 2 పోలీస్ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఎమ్మటే దీన్ని చర్య తీసుకొని చేస్తే ఏర్పాటు బాగుంటుందని చెప్పి మా వైపు నుంచి ఇక్కడ లోకల్గా ఉన్న అందరితో కూడా మేము చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.